నా సాక్ష్యం ఏంటంటే, చిన్నప్పటి నుంచి నేను ఎడ్యుకేషన్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. చదువు మీద. 2018లో డిగ్రీ కంప్లీట్ అయిపోయినాక అందరూ ఇంకా గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నప్పుడు, ఆఫ్టర్ కరోనా తర్వాత నేను లైవ్ చూడడం స్టార్ట్ చేశాననమాట. మా మదర్ చూస్తా ఉండేవాళ్ళు. మా మదర్ లైవ్ చూస్తున్నారనమాట. లైవ్‌లో నుంచి అమ్మగారి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. పేరుతో సహా అమ్మగారి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అమూల్య, నువ్వు దేని గురించి ఆలోచించు, మాకు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడని అమ్మగారి ద్వారా దేవుడు నా మాట్లాడినప్పుడు నేను నవ్వుకున్నాను అనమాట. అసలు నాకు చదివే రాదు, నన్నెందుకు దేవుడు ఉన్నత స్థానంలో ఉంచుతాడు అనుకున్నప్పుడు నమ్మలేదన్నా. అంటే ఇవన్నీ మామూలు చెప్తా ఉంటారేమో అనుకున్నాను, అనుకున్నానన్నా. కానీ దేవుడు 2023లో నేను 2022లో నోటిఫికేషన్ పడినప్పుడు జాబ్కి అప్లై చేశాను. అద్భుత రీతిగా దేవుడు 2023లో జూనియర్ అసిస్టెంట్ గవర్నమెంట్ జాబ్ దేవుడు నాకు ఇచ్చాడన్నా. సహోదరి అమూల్య అనే యవ్వన బిడ్డ లైవ్ చూస్తుంది. నీ యొక్క స్టడీస్ విషయంలో కన్ఫ్యూజన్స్ లో ఉన్నావు. అమూల్య నీ పేరు. ఏం చేయాలి, ఏం చదవాలి, ఒక స్టడీ విషయంలో కన్ఫ్యూజన్స్ లో ఈ లైవ్ చూస్తున్నావు. ఇదిగో అమూల్య, దేవుడు నీ జీవితంలో మంచి ద్వారం తెరుస్తున్నాడు. నిన్ను ఆశీర్వదించి చక్కటి ఉన్నతమైన స్థానంలోకి తీసుకుని వెళ్ళబోతున్నాడు. దేవుని సన్నిధి నీపై దిగుతున్నది. దేవుడు అమ్మగారి ద్వారా మాట్లాడినాక నెక్స్ట్ ఇయర్లోనే దేవుడు మంచిగా గవర్నమెంట్ జాబ్ సాధించడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి మహిమ. గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి.